సార్, ముందుగా ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈయన రెడ్ బుక్ రాజ్యాంగం పైన పెద్ద ఎత్తున ఉపన్యాసం చేస్తున్నాడు. ఈయన అధికారంలో ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి విషయాన్ని మర్చిపోతే ఎట్లా? పైగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏడుపు ఒకటి తక్కువ, మీకు అన్నీ జరిగింది. ఒక ఏడుపు తక్కువ. లేదు జర్నలిస్టులు ఏదైనా ఖర్చు ఇచ్చుంటే బాగుండేది పాపం ఆయనకి, అది కూడా చేయలేకపోయింది. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు, నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు, అసలు నీ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని కూడా తెలియలేదు. చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. అన్నిటిపైన, నీ అరాచకాల పైన, ఫైనాన్షియల్ స్టేటస్ పైన, ఇంకొకటి పైన నువ్వు ఏదైనా కౌంటర్ చేయాలనుకుంటే ఆయన ఎక్కడ రిలీజ్ చేశాడు? అసెంబ్లీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ రిలీజ్ చేశాడు. నువ్వు ఏదైనా చెప్పదలుచుకుంటే అసెంబ్లీకి వచ్చి చెప్పుండొచ్చు కదా, అక్కడ కౌంటర్ చేసి ఉండొచ్చు కదా. అది నీకు ఒక మంచి వేదిక కదా. అది వదిలేసి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ని న్యూస్ రీడర్ మాదిరిగా కూర్చొని ఒక మైక్ ముందు న్యూస్ రీడర్ మాట్లాడతారు చూడు, ఆ విధంగా చూసి 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 మాట్లాడడం నాకైతే ఆశ్చర్యం అనిపించింది. 5 సంవత్సరాల ముఖ్యమంత్రి, 5 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు, స్పష్టంగా నువ్వు మాట్లాడలేకుండా పోయినా. యూ కుడ్ నాట్ అడ్రస్ ది మీడియా. నీకు అసెంబ్లీలో నీకు ఎన్నుకున్నారు కదా, నీ పైన కదా రిలీజ్ చేసి ఉండేది. వచ్చి అక్కడ చెప్పొచ్చు కదా, అక్కడ కౌంటర్ చేయొచ్చు కదా. పోనీ అరాచకాలు అక్రమాలు అన్నావు, ఢిల్లీకి పోయి ధర్నా చేసావు. అదే ఇక్కడే చేయి ధర్నా. ఢిల్లీలో ధర్నా చేసి ఏం సాధించావు చెప్పు. ఢిల్లీలో నువ్వు చేసిన ధర్నా కదా, డ్రామా. ఇండియా కూటమిలో ఎట్లయినా సరే చేరిపోవాలి, వాళ్ళతో అంటగాగాలి, ఆడికి పోయి ధర్నా చేస్తే నన్ను పిలుస్తారు కాంగ్రెస్ వాళ్ళు, ఇండియా కూటమిలో చేరిపోతాము, ఆడ ఇండియా కూటమి కింద షెల్టర్ తీసుకుందామని ప్లాన్ పోయావు. అసలైన నాయకులు రాలే, మిగిలినంతా వచ్చారు చోటా మోటా సైడ్ యాక్టర్స్ అంతా. మెయిన్ యాక్టర్స్ ఎవరు రాలేదా? మెయిన్ యాక్టర్స్ ఎవరు వచ్చారు సార్ అక్కడంతా? చోటా మోటా. అందులో ఒక యాక్టర్ వచ్చి నేను ప్రధానమంత్రి కాబోతాడు జగన్ అని చెప్పాడు. మీరు విన్నారా? ఒక ఎంపీ. ఓకే, మీ వాయిస్ మీట్లో ఉందండి, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ప్రసాద్ గారు, మీ వాయిస్ మీట్లో ఉంది. మీ వాయిస్ మీట్లో ఉంది సప్తగిరి ప్రసాద్ గారు. రైట్ 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 మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు ఉంది. ప్రసాద్ గారు మళ్ళీ వస్తాను. మనతోటి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. రవికిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. సో వాట్ నెక్స్ట్ మాజీ సీఎం? ఓకే, బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి శుభ సాయంత్రం అండి. జగన్మోహన్ రెడ్డి గారు కిమ్ కర్తవ్యం, వాట్ నెక్స్ట్ అని చాలా మదన పడుతూ ఇవాళ ప్రెస్ మీట్, చాలా కాలం తర్వాత ముఖ్యమంత్రిగా వారు ప్రెస్ మీట్లు పెద్దగా ఎప్పుడు అడ్రస్ చేయలేదు. మహా అయితే 1-2 సార్లు వీడియోలో ఏదో లైవ్ అన్నట్టు రిలీజ్ చేశారు తప్పితే ప్రెస్ మీట్ గా ప్రెస్ ని పిలిచి కూడా అడ్రస్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు ప్రెస్ మీట్ పేరు మీద ఆయన చెప్పారు, కొన్ని ఛానల్స్ తప్పితే నేను కొన్ని న్యూట్రల్ ఛానల్స్ పిలుచుకున్నాను, నాకు నచ్చింది అని చెప్పి ఆయనే చెప్పుకున్నారు. కాబట్టి అది ఫుల్ ఫ్లెజ్ ప్రెస్ మీట్ కూడా మనం అనలేదు. సో ఆయన నచ్చిన ఛానల్స్ పిలుచుకున్నారు. కనీసం వాళ్ళు అడిగిన 4-5 క్వశ్చన్లు కూడా సమాధానం చెప్పకుండా గబుక్కలు వేసేసి భోజనం టైం అయిపోయింది చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు మొదటి ప్రశ్న ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదంటే దానికి సమాధానం చెప్పాడు. రెండో దానికి మీ కుటుంబ సభ్యులే మరి వేరే వేరే పార్టీలో ఉన్నారు కదా, దానికి ఏంటంటే మీరు డైవర్ట్ చేస్తున్నారని చెప్పేసి హత్యలు వారమంగళ అనేసి మూడో ప్రశ్న అడిగే లోపల వేసి వెళ్ళిపోయారు. అంత భయం ఎందుకు? అసెంబ్లీ రావడానికి భయం, ప్రెస్ మీట్ అడ్రస్ చేయడానికి భయం. మూడో ప్రశ్న అడిగింది 36 మంది రాజకీయ హత్యలు అన్నారు కదా, ఆ లిస్ట్ ఏంటి అడుగుతున్నారు. ఆ లిస్ట్ ఏంటని అడగపోయింది ఆ మహిళ